సిగ్నల్ వస్తలేదు. అరే వానికి సిగ్నల్ వస్తుంది కానీ మనకు సిగ్నల్ వస్తలేదేంది కదా? అక్కడ వస్తున్నట్టుంది, పద. చోటి మొక్కపడ రే ఎట్టెట్ట బతికేటోండ్రా, ఎక్కడ తీసుకొచ్చి పడేశారు. పోనీరా చెట్టి పోనీ. ఆ బక్కోడిచ్చే బొంగులో బర్త్డే పార్టీ కోసం కకృతి పడి పోనీ పోనీ. అప్పటికి మా నాన్న చెప్తానే ఉన్నాడు, వద్దురా నాన్న వద్దురా రే. వింటేగా. పోనీరా చెట్టి. ఏ బి సి. అయినా నాకు డౌట్ రా, నేను ఆ తాగుపోతుందో అక్కడ ఉన్నట్టు మా నాన్నకి ఎలా తెలిసిందిరా? అవన్నీ ఇప్పుడు ఎందుకు లేరా చెట్టి పోనీ. నాకెందుకు నీ మీదే డౌట్ కొడుతుందిరా. చెప్పింది నేను కాదు, అగో ఆ చౌటోడు. ఎంతైనా ట్యాంక్ ఫుల్లాక ట్యాప్ ఇప్పితే అబ్బాబ్బాబ్బా నా భూతో నా భవిష్యత్. చేతిరా ఫస్ట్. చిల్ బ్రో చిల్. చేసిందంతా చేసి చిల్ అంటారో చిల్లు. నమస్కారం మాస్టర్. నమస్కారం అండి. అబ్బా నీ అయ్యా. ఏ యూ నాటీ పొదల్లో జింతాత జితా జితానా యూ పీపుల్ హ్యావింగ్ ఫన్నా. నేను వస్తున్నా ఉండు. ఏం లేదు. అరే ఇందిరా ఈ సౌండ్. ఆ సౌండ్ ఏంట్రా? రేయ్ నేన్రా, ఇట్స్ మీ. అరే ఇందిరా బాయ్. ఓ దేవుడు. రే ఫోన్ రింగ్ టోన్ రా. అరే ఏంట్రా అది? ఇట్స్ మై న్యూ రింగ్ టోన్ మ్యాన్. భయపెట్టింది చాలదన్నాడు, మళ్ళీ బొక్కలో ఇంగ్లీష్ ఒకటి అదొకే. థూ. వెళ్ళాను, ఎవరు లేరు ఇక్కడ. రే నువ్వు ఇంకా బతికే ఉన్నావా? అదేంట్రా అలానేసావు? వాళ్ళ డాడీ చేతిలో వాడు నువ్వు బతుకున్నావు అంటే నాకు డౌటే. ఏది కాల్ చూపి. రే నాకు డౌటు, మేము ఎక్కడున్నామో మాకే తెలియదు, నీకు ఎలా తెలిసిందిరా? తాగేసి ఏడికోవాలని ఏడికి వచ్చినట్టుండీడు. అవునవును కరెక్టే. సర్లే కానీ ఎలాగలో కింద మీద పడి ఇక్కడ నుంచి బయటపడదాం పదండి. నో నెవర్. నేను ఇక్కడే టార్జన్ లాగా బతికేస్తా, ఇంటికి మాత్రం సచ్చినా రాను. పోనీ నా రూమ్కి వచ్చేయరా. బతుకుంటే బఠానీలను అమ్ముకుంటే కానీ నీ రూమ్ మాత్రం అస్సలు రాను. సరే నీ కర్మ, నీ చావు. నాతో వచ్చేదెవరు? నాతో సచ్చేదెవరు? నేనెక్తా చెట్టు, నేనెక్తా. అరే వాళ్ళు ఇద్దరే ఉన్నారు కదా అక్కడ. చిట్టిగాడి గురించి నీకు తెలిసిందే కదరా, ఎప్పుడు మారం చేస్తానే ఉంటాడు. నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. నేను ఒక్కడనే వాళ్ళనా? లేదురా, ఇలా స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకో. ఇక్కడ నీకోసం బరాత్ అరేంజ్ చేసా, తీసుకెళ్తుంది. వెళ్ళరా వెళ్ళు. నాకు తెలుసురా, అందరూ వదిలేసిన నువ్వే నా ప్రాణ స్నేహితుడు అని. ఎలాగోలా తప్పించుకోవాలరా బాబు. రే ఇప్పుడే వస్తానే. రే ఇప్పుడే కదరా ఏబిసిడీలు రాసేటంతా పోసావు. ఎక్కడ దాక్కున్నావమ్మా బేబీ? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఇక్కడున్నా. ఏ దొంగి వచ్చేసావా? వస్తున్నా. ఏ దొంగి ఏంటమ్మా ఇంత లేటు? వస్తున్నా వచ్చేస్తున్నా.
ఏంటమ్మా ఈ డ్రెస్ వేసుకొచ్చావు? శారీ కట్టుకు రావచ్చు కదా. ఏ చిలిపి ఏంటి మాట్లాడవు? సిగ్గా? ఇంతకీ ఎలా వచ్చావు? ఓ కార్లోనా? యూ నాటీ. ఏంటమ్మా చెయ్యి ఇంత స్మూత్గా ఉంది, సోంపాపిడిలాగా. ఇంతకీ నువ్వు ఎక్కడుంటావు? బేగంపేటలోనా? ఏంటి నీ ఫేస్ కనిపించట్లేదు? అమ్మ బాబోయ్, ఓర్దినమ్మ బత్తాయో దయ్యంతో సరసలాడుతున్నా. అమ్మయ్యా ఈడొస్తున్నాడులే. అస్సలు తెలియకూడదు, భయపడుతున్నట్టు. ఆడేడ్రా? వస్తారులే కానీ ఇంతకీ ఈడేడ్రా? టాయిలెట్ పోసుకుంటాను. ఇంతకు ఎప్పుడు వెళ్ళాడురా? ఇంకా రాలేదు. రే ఈ మాత్రం దానికి అక్కడ దాకా వెళ్ళడం ఎందుకురా? ఇక్కడే పోసుకోవచ్చుగా. బాగో బాగో. ఈడేంట్రా అలా పరిగెడుతున్నాడు? ఏమోరా, ఈ లొకేషన్ అంతా బాగాలేదు. పద మనం కూడా వెళ్ళిపోదాం. ఇంకేంట్రా సంగతులు? ఇంకేముంటాయిరా, మన పొట్టు సౌమ్య లేదు. ఒంటిది భలే ఉంటుంది. రే ఏమైందిరా? ఆత్మహత్య చేసుకుందంట. ఎందుకురా? ఎవడో పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడంట. వాడు అచ్చం నీలాగే ఉంటాడంట. రే దరిద్రుడా, నాలా ఉండడం ఏంద్రా? అవునా, అచ్చం నీలాగే ఉంటాడంట. ఎప్పుడు ఏం చెప్పాలో కూడా తెలియదు. రే నీ పక్కన ఎవరో ఉన్నారా? ఎవరున్నారా? ఒకసారి ఇలాంటివి చెప్పేవాళ్ళతో శరణ్ ఓరి దేవుడు, ఇంకోసారి పార్టీ అంటే చెప్పించుకుంటే డాడీ. హెయిర్కి బ్లాక్ కలర్ బాగుంది అంకుల్, మీకు బాగా సెట్ అయింది. పచ్చకమిరిలోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంట. ముందు ఆ కళ్ళకున్న దరిద్రం తీసి పక్కన పెడితే మాట్లాడదాం. అందరూ కలిసి నాటకాలు ఆడి ఆయన మాయం చేసేస్తారా? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. సాయంత్రం కల్లా మా ఓడి ఇంట్లో ఉండాలి. లేదు అంకుల్, నా మిత్రునికి ద్రోహం చేయలేను చేయలేను చేయలేను. ఏదో మాట ఒకసారి ఇటు తిరిగి చెప్పు. ఇప్పుడు చెప్పండి అంకుల్, చంపేద్దామా అని? అబ్బా, ఇందాక మిత్రబంధం అది ఇది అని భారీ డైలాగులు కొట్టావు కదరా. మిత్రునికి ద్రోహం చేయడం మందుకు చేయకూడదు. అబ్బా అంకుల్, ముందు మా ఓడి ఇంటికి రావాలి, దానికి ప్లాన్ చెప్పు. అమ్మో, చిట్టిగాడికి తెలిస్తే ఇది చాలా రిస్కీ అంకుల్. అబ్బా మాకు తెలియదు మరి, అందుకే కాస్ట్లీ విస్కీ అంకుల్. మూసుకుని ప్లాన్ చెప్పు. అంకుల్, ప్లాన్ ఏంటంటే మీరు ఇప్పుడు నాకు బాటిల్ ఇస్తారు, నేను ఇంటికి తీసుకెళ్తాను, బాటిల్ ఓపెన్ చేస్తాను, తాగుతూ ఆలోచిస్తాను. నేను బెల్ట్ తీస్తాను, నిన్ను ఫుల్లుగా చితక్ కొడతాను, తర్వాత నీ తోలు తీసి ఆరేస్తాను. ఈ ప్లాన్ ఎలా ఉంది? అస్సలు బాగాలేదు అంకుల్. కదా, మూసుకుని కూర్చో. అయినా ఇలాంటి వాటన్నిటికీ
నాన్న చిన్న ఎలా ఉన్నావు? బాగున్నా పెద్దనాన్న. మీ అన్నయ్య ఇంటికి రావట్లేదురా. అది జరిగింది. ఏం చేద్దాం అంటావు? నా దగ్గర ఒక ఐడియా ఉంది పెద్దనాన్న. అవునా? నువ్వు ఒక పంచి, నువ్వు ముందు ఇక్కడికి వచ్చి కూర్చుని మాట్లాడుకుందాం. నేను వచ్చేసా. వచ్చేవారా? రారా కూర్చో. ఇందాక నుంచి ఈ తాగుబోతుడితో చచ్చిపోతున్నాను నేను. పెద్దనాన్న, ఫస్ట్ మనం అన్నయ్య గారి లొకేషన్ ఎక్కడో కనుక్కోవాలి. లొకేషనా? అదెలా కొనుక్కుంటాం? ఇప్పుడు మనం వాడికి ఎలా మెసేజ్ చేసినా వాడికి డౌట్ వచ్చేస్తుంది. అవును, కరెక్టే. వివేక్ గారు చెప్తే వాడు అరుచుకుంటూ అందరికీ చెప్పేస్తాడు. ఇప్పుడు మనకున్న ఆప్షన్లలో ఉన్నది ఒక్కటే, మన టార్గెట్ వెంకట్ గాడు. హాయ్ బేబీ. ఎవరిది? హూ ఇస్ దిస్? అప్పుడే మర్చిపోయావా నన్ను? సరే బాయ్. లేదు గుర్తుకొచ్చావు, చెప్పు బేబీ. ఏం చేస్తున్నావు బేబీ? నీకోసమే వెయిట్ చేస్తున్నా. మరి లొకేషన్ షేర్ చేయొచ్చుగా, వచ్చి వాలిపోతావు. ఎస్, లొకేషన్ సెండ్. సూపర్. ప్లాన్ ఏ, చరణ్ అన్నయ్యని కన్విన్స్ చేసి ఇంటికి తీసుకురావాలి. నో నో, నెవర్ నెవర్. నేను ఇక్కడే రాజ్యంలాగా బతికేస్తాను. ఇంటికి మార్చినారా? ప్లాన్ బి, చరణ్ అన్నయ్యని కన్విన్స్ చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం. బతుకుంటే ప్లాన్ సి, అందరినీ భయపెట్టి విడగొట్టి ఎవరింటికి వాళ్ళు పారిపోయేలా చేయడం. పెద్దనాన్న, చెప్పరా తల్లి. ఇదిగో ముందే చెప్తున్నా, అన్నయ్య ఇంటికి వచ్చిన తర్వాత వాడిని మాత్రం ఏమనొద్దు. నేను ఎందుకంటానరా, ఆ నిరంజన్ గడి తల్లింది చిన్న దెబ్బే. ఈ ఎదవలే అందరూ కలిసి బాగా నాటకాలు ఆడారు. అంకుల్, ఎలా చేసా యాక్టింగ్? సూపర్.